వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. నేను మౌనిష. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠముడి కింద ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక చిలుక రెక్క రూపంలో శ్వాసనాళాలకి ఇరుపక్కలా ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వలన అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మనం కూడా చూస్తూ ఉంటాం. థైరాయిడ్కి ప్రధాన కారణాలేంటి, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి, సంతానలేమికి రీజన్స్ ఏంటి, అసలు పీసీఓడి సమస్యలు, ఫైబ్రాయిడ్స్కు ప్రధాన కారణాలేంటి, వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, మరిన్ని విషయాలు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-10680 అలాగే 716. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మాట్లాడొచ్చండి. సో నమస్తే అండి. హలో అండి, నమస్తే. సో ఈ థైరాయిడ్ చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది, చూస్తూ ఉన్నాము. సో అసలు థైరాయిడ్ రావడానికి రీజన్స్ ఏంటి? సో బేసికలీగా మన బాడీ లోపల ఎండోక్రైన్ సిస్టమ్ అనేది సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఈ ఎండోక్రైన్ సిస్టంలో మన బాడీలో అన్ని హార్మోన్స్కి నార్మల్ ఉంచడానికి ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది. ఈ నంబర్ ఆఫ్ హార్మోన్స్లోకి వెళ్ళి ఒక ఇంపార్టెంట్ హార్మోన్ అనేది ఉంటుంది, థైరాయిడ్ హార్మోన్. కాకపోతే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ గ్లాండ్ మన నెక్ లోపల కరెక్ట్గా ఈ భాగంలో లొకేటెడ్ అనేది ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎప్పుడైనా కూడా అబ్నార్మల్గా ఫంక్షన్ చేసినప్పుడు మనకు హైపో కానీ హైపర్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది జనరల్గా ఉంటున్నాయి. ఈ థైరాయిడ్ హార్మోన్లో మేజర్గా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే TSH, T3 మరి T4 ఈ 3 హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. T3, T4 హార్మోన్ అనేది TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ద్వారా కంట్రోల్ అనేది అవుతుంది. ఇవన్నీ ఫంక్షన్స్కి నార్మల్ చేయడానికి జనరల్గా సెంటర్స్ అనేది మన బ్రెయిన్ లోపల ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మన బాడీ లోపల మన మైండ్ పైన స్ట్రెస్ కానీ ఎక్కువగా ఉంటుంది, మన బాడీలో అన్హెల్దీ ఫుడ్ అనేది బాడీలో ఎక్కువగా వెళ్తున్నప్పుడు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అయినప్పుడు, మనం లైఫ్ స్టైల్ అనేది అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మేజర్గా థైరాయిడ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే జనరల్గా మన బాడీ లోపల ఉన్న ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉందో అది మన బాడీకి కరెక్ట్గా అర్థం చేసుకోకుండా మన బాడీ లోపల ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపు తీసుకురావడం అండ్ ఆ వాపు వల్ల అబ్నార్మల్ హార్మోన్స్ ఫంక్షన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఎక్కువగా ఇంపార్టెంట్ వచ్చేసి మన హార్మోన్ ఉంటుంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది చిన్నగా ఉంటుంది అండ్ చాలా హార్మోన్స్ రిలీజ్ అనేది ఏదైతే చేస్తుందో 3 హార్మోన్స్, దీంట్లో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎప్పుడైనా కూడా అబ్నార్మల్ అవుతే మన బాడీలో హెడ్ టు ఫుట్ అంటే మొత్తం బాడీ అనేది ఎఫెక్ట్ అనేది జనరల్గా అవుతున్నది. సో కుముద్ గారు, బేసిక్గా థైరాయిడ్లో టైప్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయని చెప్తారు. సో దాని గురించి. సో మేజర్గా ఈ టైప్స్ అనేది థైరాయిడ్ లోపల హైపోథైరాయిడ్ మళ్ళీ హైపర్ థైరాయిడ్ అనేది బేసిక్గా ఉంటుంది. సో ఈ ఎగ్జాక్ట్గా హైపోథైరాయిడ్ ఇంకా హైపర్ థైరాయిడ్ అంటే ఏంటిది అది అర్థం చేసుకోవాలంటే, ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎప్పుడైతే మీ బాడీలో మీ బ్లడ్లో శాంపిల్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది, 5.5 కంటే ఎక్కువగా TSH హార్మోన్ మీకు బ్లడ్ రిపోర్ట్స్లో వస్తుందంటే మీకు హైపోథైరాయిడిజం ప్రాబ్లం అనేది ఉన్నది. మరి మీకు ఈ TSH అనేది ఎప్పటికైనా కూడా మీ బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు <1 0.5 కంటే తక్కువగా ఉన్నది అంటే బాగా తక్కువగా ఉన్నదంటే ఈ ప్రాబ్లంకి మనం హైపర్ థైరాయిడిజం అనేది అంటూ ఉంటాం. సో మీకు కరెక్ట్గా ఎప్పుడు అర్థమవుతుంది, మీరు ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే సడన్గా మీ బాడీ వెయిట్లో ఇంక్రీజ్ అంటే ఐదర్ మీ బాడీ వెయిట్ అనేది సడన్గా ఎక్కువైంది లేకపోతే సడన్గా తగ్గిపోతుంది, మీకు సడన్గా ఆకలి ఎక్కువ కానీ తక్కువ కానీ అవుతున్నది, మీకు సడన్గా హెయిర్ లాస్ అవుతుంది, మీ స్కిన్లో చేంజెస్ వస్తున్నాయి, ఇలాంటి కొన్ని లక్షణాలు మీకు కనిపిస్తున్నాయి అంటే డెఫినెట్గా మీకు TSH అంటే ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది మీరు డెఫినెట్గా ఒకసారి డాక్టర్కి కన్సల్ట్ అయ్యి మీరు చేయించుకోవాల్సి అనేది ఉంటుంది. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కిషోర్ గారు కాల్ చేస్తున్నారు ఏలూరు నుంచి. నమస్తే అండి కిషోర్ గారు. నమస్తే మేడం గారు. ప్రాబ్లం చెప్పండి. నమస్తే కిషోర్ గారు, చెప్పండి. మేడం గారు, మా మిస్సెస్ టెల్టైలర్ మేడం గారు. ఓకే. అయితే అక్కడ టెస్ట్ చేయించుకున్నారు మేడం గారు, థైరాయిడ్ ఉందా లేదా అని. ఓకే. సో ఈ అయితే మేడం గారు TSH అని రాసి 8.33 అని ఉందంట మేడం గారు. ఏమన్నా ప్రమాదం అంటారా దానివల్ల? ఓకే. సో మీరు టెస్ట్ చేయించుకున్నప్పుడు ఈ థైరాయిడ్ అనేది ఎంత వస్తుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఇటువరకు ఇక్కడ చేయించాను మేడం గారు, ఇండియాలోనే చేయించాను మేడం గారు. ఓకే.
అయితే రిపోర్ట్ బెంగళూరులో చేశారండి. అక్కడ అయితే నార్మల్ గానే వచ్చిందండి, ఏమీ లేదు థైరాయిడ్ అని. ఓకే. అయితే ఈ మధ్యనే గల్ఫ్ వెళ్ళారండి. అక్కడ కొంచెం మెడ గట్ట బాగా వాపుగా ఉందంటే టెస్ట్ చేయించుకున్నారంట, థైరాయిడ్ టెస్ట్. ఓకే. అయితే TSH అని వచ్చి 8.33 ఉన్నట్టు మేడం గారు. ఓకే. అంటే ఇప్పుడు స్టార్టింగ్ అంటారా లేకపోతే ప్రమాదం అంటారా మేడం గారు? ఓకే అండి, ఫైన్. దీంతో పాటు ఏమైనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా? లేదు మేడం గారు, మెడంతా చుట్టూ వాపు ఉందంట మేడం గారు. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగినట్లు వాళ్ళ వైఫ్కి జనరల్గా థైరాయిడ్ రిపోర్ట్స్ చేయించుకున్నప్పుడు నార్మల్గా ఉంటున్నాయి, కాకపోతే మెడ చుట్టూ కంప్లీట్గా వాపు అనేది ఉంటున్నది. లక్షణాల్లో ఎలాంటి లక్షణాలు ఇప్పుడు ప్రెజెంట్గా కనపడట్లేవు. సో జనరల్గా ఇది ఒక ప్రాబ్లమా కాదా? సో మేజర్గా ఏదైతే మీకు రిపోర్ట్స్లో థైరాయిడ్ అనేది నార్మల్ వస్తుంది, అయినా మీకు థైరాయిడ్లో వాపు అంటే మెడలో వాపు ఉన్నది, థైరాయిడ్ రీజన్లో వాపు ఉన్నదంటే జనరల్గా ఈ ప్రాబ్లంకి మనం థైరాయిడైటిస్ అనే ప్రాబ్లం అనేది అంటాము. దీంతో పాటు సపోజ్ మీకు బాడీలో ఐడిన్ డెఫిషియన్సీ ఉన్నది అంటే మనం దీనికి ఒక గొయిటర్ కండిషన్ కూడా అనే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ గొయిటర్ కరెక్ట్గా ఉందా లేదా దీనికి డయాగ్నోసిస్ కోసానికి ఇంకా కొన్ని డేస్ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఈ గొయిటర్ ఫార్మేషన్ అనేది మీకు ఐడిన్ డెఫిషియన్సీ వల్ల జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు థైరాయిడ్ రిపోర్ట్స్ అనేది నార్మల్ వస్తున్నాయి అయినప్పటికీ కూడా మీకు ఈ నెక్లో వాపు అనేది ఉన్నదంటే డెఫినెట్గా మనం ఆ కండిషన్కి థైరాయిడైటిస్ కానీ లేకపోతే ఈ గొయిటర్ ప్రాబ్లం అనేది అంటాము. దీనికి కరెక్ట్గా మీరు ట్రీట్మెంట్ అనేది అవసరం వస్తుంది. థైరాయిడ్ మెడిసిన్స్ అనేది అవసరం ఉండదు. కాకపోతే మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్గా మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి, రిపోర్ట్స్ తీసుకొని. దీనికి రివర్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాకపోతే ప్రెజెంట్గా ఉన్న కండిషన్ ప్రకారంగా ఇది రివర్స్ అనేది అవుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి రీజన్స్ ఏంటంటారు? సో జనరల్గా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మనం డిస్కస్ చేసుకున్నట్లు ఓన్లీ అండ్ ఓన్లీ మన బాడీ పైన హెడ్ టు ఫుట్ అనేది ఎఫెక్ట్ అనేది చేస్తుంది. అంటే కంప్లీట్ బాడీకి ఇది ఎఫెక్ట్ అనేది చేస్తున్నది. ఒక్క పర్టిక్యులర్ ఆర్గన్కి కానీ ఒక పర్టిక్యులర్ మన బాడీలో ఉన్న సిస్టమ్కి మాత్రమే ఇది ఎఫెక్ట్ చేయదు, కంప్లీట్ బాడీకి ఇది ఎఫెక్ట్ అనేది చేస్తుంది. సో ఎప్పుడైతే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైనా ఉన్నాయి అంటే డెఫినెట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆడవాళ్ళకి జనరల్గా హార్మోన్స్ అనేది TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దీంతోపాటు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ప్రోలాక్టిన్ అండ్ FSH, LH లాంటి కాంప్లెక్స్ హార్మోన్స్ అనేది జనరల్గా నార్మల్ ఉంటే మాత్రమే ఒక నార్మల్ పీరియడ్ అనేది ఒక అమ్మాయికి కానీ ఒక ఆడ మనిషికి జనరల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఉంటుంది, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి పీరియడ్ సైకిల్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. మీకు ఐదర్ 30 డేస్ కంటే ముందు అంటే 25 డేస్ కంటే తక్కువ టైం లోపలే మీకు పీరియడ్ సైకిల్ వస్తుంది, లేకపోతే 45 డేస్ తర్వాత మీకు పీరియడ్ సైకిల్ అనేది వస్తుంది. దీంతోపాటు కామన్గా ఈరోజు మనం చూసేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ కానీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీనివల్ల కూడా జనరల్గా ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా అవుతుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్లో జనరల్గా మనకు రైట్ మరి లెఫ్ట్ ఓవేరీలో మల్టిపుల్ సిస్ట్ అంటే వాటర్ లాంటి ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ పాకెట్స్కి మనం దీనికి సిస్ట్ అనేది అంటూ ఉంటాం. ఇది బాగా ఎక్కువ ఉన్నప్పుడు దానికి మనం PCOD ప్రాబ్లం అనేది అంటాము. దీంట్లో జనరల్గా సైకిల్స్ అనేది 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ 2 మంత్స్ తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ జనరల్గా ఉంటుంది. కొంతమంది 2 మంత్స్ వచ్చినప్పుడు ఇది చాలా నార్మల్గా అనుకుంటారు, కొంతమందికి 1 ఇయర్ వరకు కూడా జనరల్గా దీంట్లో మేజర్ కేసెస్ ఉంటే ఈవెన్ 1 ఇయర్ వరకు కూడా పీరియడ్స్ రాకుండా మనం చూసే కేసెస్ అనేది ఉంటుంది. ఎస్, కాలర్ ఉన్నారని కాల్ తీసుకుందాం. మురళి గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. నమస్తే అండి మురళి గారు. నమస్తే మేడం. ప్రాబ్లం చెప్పండి సార్. నమస్తే మురళి గారు, మీ ప్రాబ్లం చెప్పండి సార్. మేడం నమస్తే అండి, డాక్టర్ గారు. సార్ నమస్తే, చెప్పండి. మేడం నేను వైజాగ్ నుంచి చేస్తాను, నా పేరు మురళీకృష్ణ అండి. సార్ చెప్పండి సార్, మళ్ళీ మీరు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం మిసెస్ కి సడన్ గా వెయిట్ ఓవర్ వెయిట్ అయ్యారండి. సడన్ గా వితిన్ 2 మంత్స్ వెయిట్ గెయిన్ అయ్యారు. ఓకే. అయితే డాక్టర్ చూపించారు, గైనిక్ దగ్గరికి వెళ్ళాము. మేడం అన్నారు థైరాయిడ్ టెస్ట్ చేయించారు, అలానే కార్టిసాల్ టెస్ట్ చేశారు, 2 నార్మల్ వచ్చాయి. కార్టిసాల్ నెగిటివ్ వచ్చి థైరాయిడ్ టెస్ట్ వచ్చేసి నార్మల్ వచ్చింది. ఓకే. బట్ ఆమె వచ్చేసి వెయిట్ సడన్ గా గెయిన్ అయ్యారు అనమాట, అరౌండ్ 8 to 10 kgs. ఓకే. సో తీస్తే టెస్ట్ లో అయితే ఏం లేదు, అంత బాగానే ఉంది అని అన్నారు. మెడ చుట్టూ బ్లాక్ గా వచ్చేసి ఇక్కడ ఏదైతే చిన్న నుంచి మెడ ఉంది కదా అది చాలా లావుగా వాపు వచ్చిందండి. ఓకే సార్, మీ ప్రెసెంట్గా మీ మేడం ఏజ్ ఎంత ఉంది?
ఇప్పుడు 33 అండి, 34 లోకి వస్తాను. ఓకే అండి. సో పీరియడ్ సైకిల్స్ ఏమైనా అబ్నార్మల్గా ఉన్నాయా లాస్ట్ 2 months నుంచి? రెగ్యులర్ అండి, 28 days 30 days రెగ్యులర్ గా అవుతున్నాయండి. ఓకే అండి, ఫైన్. వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఇది కాకుండా? లేదండి, అన్ని నార్మల్ ఉన్నాయి, ఏమీ లేదు. డాక్టర్ ఆల్ టెస్ట్ చేశారు, అన్ని బాగానే ఉన్నాయి అన్నట్టు. ఓకే సార్, యూఎస్జీ అబ్డామిన్. నేను మేడం సారీ టు ఇంటరప్ట్ యూ, నేను చూపించిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకా వెయిట్ కొంచెం గెయిన్ అయ్యారు. ఓకే. ఈ మధ్యకాలం మళ్ళీ అరౌండ్ 2 kgs పెరిగారు అనమాట. ఆవిడకి ఏమంటున్నారంటే ఆకలి వేయట్లేదు, తెలుపు వేయట్లేదు అంటున్నారు. మెడ చూస్తే కొంచెం లావుగా పెరిగింది అనమాట, చుట్టూ బ్లాక్ లేయర్ లో ఫామ్ అవుతుంది. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 33 years. సో మేడంకి ప్రాబ్లం అనేది ఉన్నది, సడన్గా వెయిట్ గెయిన్ అయింది అండ్ మెడలో బాగా నల్లగా అనేది ఉన్నది. రిపోర్ట్స్లో థైరాయిడ్ కానీ కార్టిజాల్ హార్మోన్స్ అనేది నార్మల్గా ఉన్నాయి, రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి. సో జనరల్గా ఇలాంటి కేసెస్లో 30 years తర్వాత మన బాడీ లోపల ఆడవాళ్ళలో మల్టిపుల్ డెఫిషియన్సీస్ అనేది ఉంటున్నాయి. డెఫిషియన్సీస్ అంటే మన బాడీలో కాల్షియం అనేది తగ్గుతుంది, ప్రోటీన్ అనేది తగ్గుతుంది, సరిగ్గా ఆహారం తీసుకోకపోతే మల్టిపుల్ విటమిన్ డెఫిషియన్సీస్ అనేది ఉంటుంది. సో ఈ కారణం వల్ల కూడా డెఫినెట్గా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి మీరు కరెక్ట్గా సన్లైట్ అంటే విటమిన్ డి అనేది బాడీకి సరిగ్గా ఉండాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ దీంట్లోపల మీకు ఫ్యూచర్లో ప్రెజెంట్గా మీరు రిపోర్ట్స్ చేయించినప్పుడు కరెంట్ డేట్లో ఇవన్నీ నార్మల్ ఉన్నాయి. నెక్స్ట్ 6 to 8 months లోపల మేబీ మీ రిపోర్ట్స్లో ఏదైనా అబ్నార్మాలిటీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. సో ఎవ్రీ 6 monthsకి అన్ని రిపోర్ట్స్ అనేది మీరు కరెక్ట్గా చేయించుకోండి. ఏదైతే మీకు కరెక్ట్గా మీకు మెడ భాగంలో బ్లాక్ అనేది కనిపిస్తుంది అది జనరల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, దీంట్లో ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి పీసీఓడి, మేజర్ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ అనేది నెక్స్ట్ 6 to 8 monthsలో పాసిబిలిటీ అనేది ఉన్నది. సో ప్రెజెంట్గా రిపోర్ట్స్ నార్మల్ ఉన్నా కూడా మీరు ఇవన్నీ జాగ్రత్తలు పెట్టుకుంటూ ఎవ్రీ 6 monthsకి రిపోర్ట్స్ అనేది చేయించండి. అండ్ ప్రెజెంట్గా ఒక హెల్దీ డయట్ అండ్ ఒక మంచి ఎక్సర్సైజ్ రొటీన్ అనేది స్టార్ట్ చేయండి. సో దట్ సడన్గా వెయిట్ గెయిన్ అనేది స్టాప్ అవుతుంది. వెయిట్ లాస్ కోసానికి ఇంకా టైం అనేది పడుతుంది. ఎస్ డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. కాల్ తీసుకుందాము. నాయుడు గారు కాల్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నమస్తే అమ్మా. సార్ నమస్తే, చెప్పండి. మేడం, డాక్టర్ మేడం గారికి నమస్కారాలు. నమస్తే సార్, చెప్పండి. అమ్మా, మా మిస్సెస్ 58 years అమ్మా. ఓకే. తనకి హైపర్ ఉందమ్మా. అది 6 months నుంచి టాబ్లెట్స్ వాడుతున్నా వెయిట్ బాగా లాస్ అవుతుంది. పీటీయూ వాడుతున్నామమ్మా. ఓకే. అది టీఎస్హెచ్ ఏమో 0.01 ఉంటుందమ్మా. రైట్. ఈ మధ్య మెడిసిన్ వాడిన తర్వాత 0.08కి ఈ రోజు వచ్చి ఉందమ్మా. ఓకే. వెయిట్ బాగా లాస్ అవుతుంది. ఆపరేషన్, ఈ గొంతు దగ్గర కొంచెం వాపు కూడా ఎక్కువగానే ఉంది. ఆపరేషన్ అవసరమా లేదా లేకపోతే హోమియో మెడిసిన్ కి షిఫ్ట్ అవ్వాలా అన్న సలహా కోసం మీకు చేశానమ్మా. ఓకే సార్, రైట్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది మేడం ఏజ్ వచ్చేసి 58 అనేది ఉన్నది, కొంతకాలం నుంచి హైపర్ థైరాయిడిజం అంటే టీఎస్హెచ్ అనేది బాగా తగ్గిపోయింది. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ వచ్చేసి వెయిట్ లాస్ అనేది బాగా సివియర్గా జరుగుతుంది. సో ప్రెజెంట్గా మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఈ టీఎస్హెచ్ అనేది నార్మల్గా అవ్వట్లేదు అండ్ వెయిట్ లాస్ అనేది కంటిన్యూస్గా జరుగుతున్నది. సో జనరల్గా సార్ ఈ కండిషన్లో డెఫినెట్గా మీరు వాడే మెడిసిన్స్తో పాటు ఒక 6 months మీరు హోమియోపతి మెడిసిన్స్ అనేది వాడండి. మీ దగ్గరలో హోమియోకే ఇంటర్నేషనల్ డెఫినెట్గా ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఈ కండిషన్లో సర్జరీ అనేది ప్రెజెంట్గా అవసరం లేదు. కాకపోతే ఏజ్ ప్రకారంగా చెప్పాలంటే ఈ థైరాయిడ్ కండిషన్లో స్పెషల్గా హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్ అనేది అనేదర్ ఒక 3 to 4 months వరకు జరుగుతున్నది. మీ దానికోసానికి ఎక్కువగా టెన్షన్ పడకండి. టీఎస్హెచ్ నార్మల్ అయినప్పుడు ఈ వెయిట్ అనేది కూడా నార్మల్గా అవుతుంది. కాకపోతే ప్రెజెంట్గా మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో దాంతో పాటు హోమియోపతి అనేది డెఫినెట్గా స్టార్ట్ చేయండి. సర్జరీ అవసరం లేకుండా మీరు చేయాలంటే డెఫినెట్గా కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చేయాల్సి ఉంటుంది. దాంట్లోపల మనం జనరల్గా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఎక్కువగా ఫోకస్ చేయమని చెప్తాము. సో దట్ మీకు ఈ వాపు అనేది ఫాస్ట్గా తగ్గుతుంది. కాకపోతే సర్జరీ లేకుండా ఎవరికైతే ట్రీట్మెంట్ అవసరం ఉంటుందో వాళ్ళకి 2 మెడిసిన్స్ అనేది తప్పకుండా అవసరం ఉంటుంది. వితౌట్ సర్జరీ మీకు ఈ ప్రాబ్లం అనేది అట్లీస్ట్ ఒక 1 year టైంలో నార్మల్ అయ్యే ఛాన్సెస్ ప్రెజెంట్గా అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎస్ డాక్టర్, సంతానలేమికి రీజన్స్ ఏం చెప్తారు?
సో జనరల్గా సంతానలేని సమస్య అనేది ఎవరైతే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year వరకు ఒక కపుల్ జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ కావద్దు అని ఎవరైతే అనుకుంటారో, లేకపోతే నార్మల్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అయినప్పటికీ పాజిటివ్ రావట్లేదు, అది మనం మెడికల్గా చెప్పాలంటే దానికి ఇన్ఫర్టిలిటీ లేకపోతే సంతానలేని సమస్య అనేది అంటుంటాం. కాకపోతే ఈరోజు మనం ఎక్కువగా చూసేది ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 year 2 years వరకు అందరూ ప్రెగ్నెన్సీ రాకుండా జనరల్గా ప్లాన్ అనేది చేసుకుంటారు. ఎవరైతే ట్రై చేస్తున్నారో అయినప్పటికీ కూడా 1-2 years వరకు మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, అలాంటి ప్రాబ్లంకి మనం సంతానలేని సమస్య అనేది అంటుంటాం. దీనికి అగైన్ ఫీమేల్ అండ్ మేల్, జనరల్గా ఫీమేల్ లోపల దీంట్లో థైరాయిడ్ అండ్ పీసీఓడి మేజర్ రీజన్స్ అనేది ఉంటుంది. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంతమందికి థైరాయిడ్ కూడా జనరల్గా ఉంటుంది. సపోజ్ మీకు థైరాయిడ్ పీసీఓడి 2 ఉన్నది ఒక ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కేస్ లోపల అంటే డెఫినెట్గా వాళ్ళు కొన్ని ఎగ్జామినేషన్స్ ఎక్స్ట్రా టెస్ట్ అనేది ఉంటుంది, వాళ్ళకి హార్మోనల్ టెస్ట్ కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది. యూఎస్జీ అబ్డామిన్ అనేది ఎప్పటికైనా కూడా ఎవ్రీ 6 months ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక టెస్ట్ ఉంటుంది, మీ ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా లేదా, అంటే 2 ట్యూబ్స్ అనేది ఉంటుంది, రైట్ సైడ్ మరియు లెఫ్ట్ సైడ్ మన ఓవేరీస్తో కనెక్ట్ అయ్యి. ఓవేరియన్ జనరల్గా దీనికి మనం ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. ఓవేరీస్ నుంచి ఎగ్కి జనరల్గా రిలీజ్ చేసి యూట్రస్లో ఇది ఇంప్లాంటేషన్కి హెల్ప్ చేస్తుంది. సో ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీకి మేజర్గా ఇవి రీజన్స్ అనేది ఉంటుంది. అదే మేల్స్లో చెప్పాలంటే ఓన్లీ అండ్ ఓన్లీ ఒక మేజర్ రీజన్స్ ఉంటుంది, స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం. సో ఎప్పుడైతే ఇవన్నీ అబ్నార్మాలిటీస్ రివర్స్ అవుతాయో ఆటోమేటిక్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా క్యూర్ అనేది డెఫినెట్గా అవుతుంది. ఎస్, పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు నౌ-ఏ-డే. సో దాని గురించి సో జనరల్గా ఈరోజు మనం చూసే కేసెస్లో పీసీఓడి అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయింది, స్పెషల్గా లాస్ట్ 10 yearsలో 5 to 10 yearsలో. బికాస్ దానికి ఒక మేజర్ రీజన్ ఉన్నది. మెడికల్లీ 35 years తర్వాత ఆడవాళ్ళకి పీసీఓడి అంటే 2 sides రైట్ సైడ్ మరియు లెఫ్ట్ సైడ్ ఓవేరియన్ సిస్ట్ అనేది చాలా నార్మల్గా జరుగుతుంది. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్పెషల్గా 30 years తర్వాత ఆడవాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. స్పెషల్గా మన ఇండియా కంట్రీలో అట్లీస్ట్ 10 womenలకి 10 ఆడవాళ్ళకి అట్లీస్ట్ 3 to 5 ఆడవాళ్ళు జనరల్గా 30 years తర్వాతనే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తోని సఫర్ అనేది అవుతున్నారు. కాకపోతే ఈ రోజు కాలంలో ఎక్కువగా ఇది అందుకు ఇంక్రీజ్ అయిందంటే 14 years అమ్మాయిలకి కూడా పీసీఓడి జనరల్గా డిటెక్ట్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలా చిన్న ఏజ్ నుంచి ఎప్పుడైతే డెవలప్మెంటల్ స్టేజెస్ ఉంటాయి 5 years నుంచి 10 years వరకు జనరల్గా ఈరోజు మనం చూసిన కేసెస్లో అమ్మాయిలు స్పెషల్గా హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోకపోవడం వల్ల ఈరోజు చిన్న ఏజెస్లో పీసీఓడి అనేది ఫాస్ట్గా వస్తుంది. దట్ టు చాలా మేజర్ కండిషన్స్లో పీసీఓడి అనేది వస్తుంది. మనం చూసే కేసెస్లో 14 years to 25 years అమ్మాయిల్లో స్పెషల్గా 14 years నుంచి 18 years కేసెస్లో ఒక 30 to 35% కేసెస్లో మేజర్ పీసీఓడి అనేది డిటెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళకు జనరల్గా ఫస్ట్ టైం పీరియడ్ అయిన తర్వాత విదిన్ 1 year ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే స్పెషల్గా అమ్మాయిలకి ఈ ఏజ్ గ్రూప్ 14 years నుంచి 25 years ఉన్న అమ్మాయిలకి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. అండ్ హెల్దీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ కరెక్ట్గా ఎక్సర్సైజెస్లో స్పెషల్గా మన అబ్డామినల్ ఎక్సర్సైజెస్కి ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా పీసీఓడి అనేది రివర్స్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా ఉంటుంది, ఉన్న రివర్స్ అనేది అవుతుంది. ఎస్, శ్రవంతి గారు కాల్ చేస్తున్నాను హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శ్రవంతి గారు. నమస్తే మేడం. ప్రాబ్లం చెప్పండి. ఎస్ శ్రవంతి గారు నమస్తే, చెప్పండి. సిస్టర్ కి మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది మేడం. ఓకే. అయితే 6 months రెగ్యులర్ గా వచ్చాయి పీరియడ్స్. ఓకే. 6 months తర్వాత ఇర్రెగ్యులర్ అయినాయి. టెస్టులు చేయిస్తే పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం. ఓకే. అయితే దానికి కూడా ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. రైట్. అయితే డాక్టర్ గారు ఏమన్నారంటే ఏదో వ్యాక్సిన్ వేయించుకోవాలి, రూబెల్లా వ్యాక్సిన్ అని చెప్పి వేయించుకోమని చెప్పారు డాక్టర్. రైట్. అయితే అది దేనికోసమో నాకు భయం అయ్యి అసలు అది వేయించలేదు. ఓకే, ఫైన్. సో మీకు రూబెలా టెస్ట్ అనేది పాజిటివ్ ఉన్న రిపోర్ట్ మీ దగ్గర ఉన్నదా? సిస్టర్ దగ్గర ఉంది డాక్టర్. ఓకే అండి, సరే ఫైన్, నో ప్రాబ్లం. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది పీసీఓడి అనేది డిటెక్ట్ అయింది మ్యారేజ్ అయిన ఒక 1.5 year తర్వాత. డాక్టర్ చెప్పారు రూబెలా వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. సో జనరల్గా ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ఒక చాలా రేర్ కండిషన్ మనం చూసేది ఏంటంటే చాలా తక్కువ కండిషన్స్లో రూబెలా వైరస్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు రూబెలా వైరస్ అనేది పాజిటివ్ ఉంటుందో డెఫినెట్గా డాక్టర్స్ మీకు దీని గురించి వ్యాక్సిన్ అనేది వేసుకోమని చెప్తారు. ఇన్ఫర్టిలిటీకి ఒక్క రీజన్ అనేది చాలా తక్కువ కండిషన్స్లో మనం చూసే కేసెస్లో ఓన్లీ పీసీఓడి మాత్రమే కాదు, కొంతమందికి ఈవెన్ పీరియడ్స్
నార్మల్ ఉన్నా కూడా ఈ రూబెలా వైరస్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో జనరల్గా ఈ రూబెలా వైరస్ పాజిటివ్ ఉంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది అమ్మాయిలకి డెఫినెట్గా రాదు. సో మీకు సపోజ్ రూబెలా వైరస్ అనేది రిపోర్ట్ పాజిటివ్ ఉన్నది అంటే మీకు డాక్టర్ చెప్పినట్లు మీ రూబెలా వైరస్ అనేది అవసరం డెఫినెట్గా వస్తుంది. సో డాక్టర్, ఇప్పుడు ఈ థైరాయిడ్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల సంతానలేమికి కారణాలు చాలా రీజన్స్ అనేవి ఉంటున్నాయి. సో దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి హోమియో కేర్లో? సో జనరల్గా హోమియో కేర్లో స్పెషల్గా థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఇన్ఫర్టిలిటీలో మనం కరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది యూస్ చేస్తున్నప్పుడు రూట్ కాజ్ అనేది రివర్స్ అనేది అవుతుంది. అంటే మీకు థైరాయిడ్ ఉందా, పీసీఓడి ఉందా, ఇన్ఫర్టిలిటీ ఉందా, ఏ కండిషన్ అయినా సరే మనం కరెక్ట్గా ఒక హిస్టరీ తీసుకున్న తర్వాత, ఈ హిస్టరీ అనేది తీసుకోవడం ఒక లాంగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీకు కరెక్ట్గా మీ మైండ్ సెట్, మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మనం అర్థం చేసుకున్న తర్వాత ఒక కంక్లూజన్కి వస్తాము. దానికి మనం ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది అంటాము. సో ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారు, కాకపోతే 5 మెంబర్స్ అనేది అందరికీ సేమ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఉండదు. సో ఇది ఒక స్పెషాలిటీ ఉంటుంది మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. మీకు రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్కి మనం జనరల్గా ప్రాబ్లమ్కి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పటికైనా కూడా వర్క్ చేస్తుంది. ఇది మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ స్పెషాలిటీ. సో ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్ పడుతుంది అంటారు, లైక్ ఈ ట్రీట్మెంట్ అంతా తీసుకోవడానికి? సో జనరల్గా మన క్లినికల్ కేసెస్లో మీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉన్నది, అది ఎక్యూట్ ఉందా, క్రానిక్ ఉందా. ఎక్యూట్ అంటే మీకు ఓన్లీ 6 మంత్స్ కంటే తక్కువ టైం నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందంటే మీకు అనేది 6 months to 12 months, అంటే 6 months to 1 year లోపల మీకు ప్రాబ్లం క్లియర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని కేసెస్ క్రానిక్ కేసెస్ అనేది ఉంటుంది. క్రానిక్ అంటే 1 year కంటే ఎక్కువ పాత ఉన్న కేసెస్కి మనం క్రానిక్ కేసెస్ అనేది అంటూ ఉంటాము. అలాంటి క్రానిక్ కేసెస్లో డెఫినెట్గా టైం అనేది ఎక్కువగా పడుతుంది. కాకపోతే కంప్లీట్ క్యూర్కి ఎంత మీకు టైం పడుతుంది, ఫైనల్గా మనం మీ అసెస్మెంట్ చేసిన తర్వాత, మీ హిస్టరీ ఏదైతే మనం తీసుకుంటామో, మీ రిపోర్ట్స్ మనం చూసిన తర్వాత, అసెస్మెంట్ తర్వాత మనకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా మీకు ఎంత టైం అనేది పడుతుంది. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్, చాలా డౌట్స్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్.